హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని రణ్వీర్ ఫోన్ చేసి అమరేంద్ర వాళ్ళ ఇంటికి వస్తానని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అమరేంద్ర రాథోడ్ ఇద్దరు కలిపి రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రణ్వీర్ చాలా పొగరిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని రా అమరేంద్ర అన్నట్టు అంటాడు. అప్పటికే అమరేంద్రకి డౌట్ వస్తుంది. అంజలి తన కూతురే అని తెలిసిపోయిందని అనుకుంటున్నాను, అందుకే రణ్వీర్ మాటల్లోని ధైర్యం కనిపిస్తుంది రాథోడ్ అని బయలుదేరే ముందు రాథోడ్తో చెప్తాడు. అప్పుడు రాథోడ్ అంటారు, అంజలి వాళ్ళ కూతురని తెలిసిపోతే అంజలిని తీసుకెళ్ళిపోతాడేమో సార్ రణ్వీర్ అని చెప్తాడు. దానికి అమరేంద్ర లేదు, నేను ఊరుకోను, వెళ్ళి మాట్లాడదాం పదా అని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్తారు. అప్పుడు రణ్వీర్ రండి అమరేంద్ర అని చెప్పి లెగిసి వెటకారంగా నవ్వి, నువ్వు కోల్కత్తాలో వచ్చి నువ్వు నీ వైఫ్ కలిపి ఒక పాపను దత్తత తీసుకున్నారు అని నాకు తెలిసింది, ఆ పాపే అంజలి అని కదా అని చెప్పి అంటాడు. దానికి సమాధానం చెప్పలేక షాక్ గురవుతాడు అమరేంద్ర. ఇదంతా వెనక నుంచి నక్కి చూస్తున్న మనోహరి కూడా వింటుంది. తను కూడా ఒకసారిగా షాక్ గురవుతుంది. ఏంటి అంజలియే తన కూతురా అని చెప్పి. అప్పుడు అమరేంద్ర దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా రణ్వీర్ కాస్ చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడ చూస్తే అరుంధతికి కూడా డౌట్ వస్తుంది. రణ్వీర్కి నిజం తెలిసిపోతే అయినా సరే పాపని చంపకుండా ఉంచుతాడేమో అని చెప్పి. కానీ గుప్తా గారు చెప్తారు, వాడు మూర్ఖుడు, డబ్బు కోసం ఎంతటికైనా తెగిస్తాడు అని చెప్పి అనేసరికి తను కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా అయినా సరే అంజలిని కాపాడుకోవాలి నేను అని చెప్పి. బాగీని అడుగుతుంది, నిన్నేమన్నా మీ మీద అటాక్ జరిగిందో స్కూల్కి దింపడానికి వెళ్ళినప్పుడు అని చెప్పి. అవునక్క, ఒక లారీ వచ్చింది కానీ అమరేంద్ర పక్కకి తిప్పి రోడ్డుకి మమ్మల్ని అందరినీ కాపాడారు అని చెప్పి అంటుంది. దాంతో ఇంకా భయపడిపోతూ ఉంటుంది అరుంధతి. అమరేంద్ర ఈరోజు అంటే కాపాడే, రోజుకి అంజలిని ఎవరు కాపాడుతారు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.